హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించినటువంటి కేసు అయితే ప్రజెంట్ అయితే ఢిల్లీ హైకోర్టు నుండి మనకి క్యాట్కి అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ అయితే రాలేదు. చాలామంది అభ్యర్థులు కూడా ఎగ్జామ్ అనేది ఇప్పుడు జరగదు. అదేవిధంగా కొంతమంది అభ్యర్థులు అయితే ఎలాంటి అపోహలు ఉన్నారంటే ఈ కేసు యొక్క జడ్జిమెంట్ అనేది ఐటీఐ వాళ్ళకి ఫేవర్గా వస్తుంది. 10th అనే క్వాలిఫికేషన్ తీసేసి 10th+ ఐటీఐ అయితే పెడతారు. ఎవరైతే 10th లేదా డిగ్రీతో ఇంటర్తో అప్లై చేశారో వాళ్ళకైతే అవకాశం కల్పించబడదు అనే థాట్లో అయితే చాలామంది అభ్యర్థులు కూడా ఉండడం జరిగింది. ఒకటి గుర్తుంచుకోండి, ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే కోర్టు కేసు చూసుకున్నట్లయితే కోర్టు కేసు అనేది ఈ యొక్క ఎగ్జామ్కి అయితే ఏం చేయలేదు. ఎందుకంటే ప్రజెంట్ అయితే మనకి నోటిఫికేషన్ అప్లై చేసిన తర్వాత ఈ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించి మాత్రమే ఈ యొక్క కేసు అయితే అప్పీల్ చేయడం అంటే రిజిస్టర్ అయితే చేయడం జరిగింది. అంటే క్వాలిఫికేషన్స్ మార్చమని, అంతేగాని నోటిఫికేషన్లో ఎలాంటి తప్పులు అయితే లేవు. కాబట్టి మనకి ఎగ్జామ్ నిర్వహించి ఎగ్జామ్లో ఎలాంటి లోపాలు ఏదైనా జరిగితే అది మనం ఫర్దర్గా అయితే ఎగ్జామ్ లేట్ అవుతుంది అనే విషయంతో మనం అయితే గుర్తించుకోవచ్చు. కాబట్టి కోర్టు కేసు అనేది ఈ యొక్క గ్రూప్ డి నోటిఫికేషన్కి అయితే ఎలాంటి ప్రభావం అయితే చూపదు. ఈ యొక్క కోర్టు కేసులో అయితే ఇది 10th వాళ్ళకు కూడా అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్కి మాత్రం 10th లేదా ఐటీఐ లేదా ఇంటర్ డిగ్రీ ఎవరైనా సరే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రాయొచ్చు. ఫర్దర్గా వచ్చేటువంటి నెక్స్ట్ నోటిఫికేషన్స్కి అయితే మనకు వచ్చేటువంటి జడ్జిమెంట్లో మ్యాక్సిమం అయితే ఐటీఐ వాళ్ళకి అయితే ఎక్కువ ఫేవర్గా ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేశారో 10th, ఇంటర్, డిగ్రీ వీళ్ళందరూ ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఐటీఐ అయితే మస్ట్ అండ్ షుడ్గా అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే ఉండదు. ఫర్దర్గా వచ్చే నోటిఫికేషన్కి అయితే ఉండొచ్చు. అదేవిధంగా ఎగ్జామ్ అయితే అతి త్వరలో అయితే నిర్వహించబడుతుంది. కోర్టు కేసు మాత్రం ఆ జడ్జిమెంట్ వచ్చినా రాకపోయినా ఎగ్జామ్ అయితే నిర్వహించబడుతుంది. మనకి ఈ యొక్క అప్పీల్ చేసినటువంటి కేసులో ఈ యొక్క నోటిఫికేషన్ ఆపమని కానీ ఈ నోటిఫికేషన్లో ఈ యొక్క క్వాలిఫికేషన్ మార్చమని మనకు ఎలాంటి నోటిఫికేషన్ యొక్క ఆర్డర్స్లో ఎక్కడా కూడా మనకైతే మెన్షన్ చేయలేదు. కాబట్టి ప్రజెంట్ అయితే కోర్టు కేసు అనేది ఏం చేయదు ఈ యొక్క నోటిఫికేషన్కి. కాబట్టి ఎవరైతే అప్లై చేశారో ప్రతి ఒక్కరు కూడా మంచిగా అయితే ప్రిపేర్ అవ్వండి. మనకి అతి త్వరలో గ్రూప్ డీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. మ్యాక్సిమం మనకి అక్టోబర్లో అయితే ఎగ్జామ్ అయితే జరగడానికి అవకాశం ఉంటుంది. మనకి జడ్జిమెంట్ విషయానికి వచ్చినట్లయితే మనకి జూలై 28 మనకి క్యాట్కి అయితే ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం అది 20 లేదా 25 మ్యాక్సిమం నెలలో అయితే మనకి క్యాట్ నుండి అయితే జడ్జిమెంట్ అయితే రావడం జరుగుతుంది. ఎలాంటి జడ్జిమెంట్ వచ్చినా అది నెక్స్ట్ వచ్చేటువంటి నోటిఫికేషన్కి యూజ్ అవుతుంది, కానీ ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే యూజ్ అవుతుంది. కాబట్టి అందరూ కూడా గుర్తుంచుకుని మీ యొక్క ప్రిపరేషన్ అయితే మంచిగా చేసుకోండి. మనకి అక్టోబర్లో అయితే కంపల్సరీగా అయితే గ్రూప్ డీకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే నిర్వహించడానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఎలాంటి అప్డేట్స్ వచ్చినా సరే మన యొక్క ఛానల్ ద్వారా అందించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గ్రూప్ డీని ఎలా క్రాక్ చేయాలి, ఏ విధంగా జరిగితే మనం గ్రూప్ డీ క్రాక్ చేయడం జరుగుతుందో దానికి సంబంధించినటువంటి ఒక స్ట్రాటజీ వీడియో అనేది మనం ఒక వీడియో అయితే చేసుకుందాం ఫర్దర్గా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి నెగిటివ్ థాట్స్ లేకుండా గ్రూప్ డీకి ఎవరైతే అప్లై చేశారో 10th, ఇంటర్, డిగ్రీ అదేవిధంగా ఐటీఐ ఎవరైతే అప్లై చేశారో వారందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే మంచిగా అయితే ప్రిపేర్ అవ్వండి. ఎవరు కూడా ఎలాంటి నెగిటివ్ థాట్స్ లేకుండా అయితే మంచిగా అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ప్రిపేర్ అవ్వండి. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్.